మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే ఇక్కడ ఇచ్చిన తర్వాత క్యాప్చా ఎంట్రీ అయితే చేయమంటుంది. క్యాప్చా ఎంట్రీ అయితే చేయండి. ఇలా అయితే ఎంటర్ చేసి సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తాం. ఇక్కడ సైన్ అప్ అనేది చూపిస్తుంది. దీనిపై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అయితే ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేనైతే క్లిక్ చేయట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో బెస్ట్ మనీ ఎర్నింగ్ చేసుకోవడానికి ఒక అప్లికేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాం. ఆ లింక్ పై అయితే క్లిక్ చేయండి, లేకపోతే కాపీ చేసి పేస్ట్ చేయండి. మీ గూగుల్ క్రోమ్లో అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీకు అయితే ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. టైం బాస్కెట్ అని వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా, సైన్ అప్ అయితే క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క చూడండి ఫ్రెండ్స్, మీకు సైన్ అప్ అని అయితే చూపిస్తుంది కదా, సైన్ అప్ విత్ ఫేస్బుక్ అని. ఫేస్బుక్ పై క్లిక్ చేస్తే మీకు ఫేస్బుక్ ద్వారా లాగిన్ అవుతుంది. లేదనుకుంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మీ ఈమెయిల్ ఐడి ఉంటే ఆ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. కన్ఫర్మ్ పాస్వర్డ్ని కూడా ఇచ్చేయండి. మీకు ఇలా అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సైట్ అయితే మీకైతే $1 వస్తుంది. నాకైతే $1.10 అయితే వచ్చింది. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనం సర్వే చేస్తూ అమౌంట్ అయితే ఎర్న్ చేయొచ్చు. వీడియోస్ చూస్తూ, యాడ్స్ చూస్తూ, న్యూస్ చూస్తూ ఎలా అయినా మనం అయితే అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ చూడండి సర్వే అని అయితే చూపిస్తుంది. ఇక్కడ మనం సర్వేస్ని అయితే కంప్లీట్ చేసి ఎర్న్ అయితే చేయొచ్చు. చూడండి 0.10 సెన్స్ అయితే మనకైతే వస్తాయి. 6 మినిట్స్ అయితే టైం పడుతుందని అయితే చూపిస్తున్నారు. కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఈ సర్వేని అటెంప్ట్ చేసి ఎవరెవరు ఎంతెంత సంపాదించారనేది అయితే ఇక్కడైతే చూపిస్తుంది ఫ్రెండ్స్. మనకైతే ముందుగా ఇక్కడ చూస్తే మనకి 0.10, 0.3, 0.4, 0.5, 0.7, 1.15 ఇలా ఒక సర్వే ద్వారా మనకి వీళ్ళు ఎంత అమౌంట్ అయితే సంపాదిస్తున్నారు. మనం కాస్త ఇక్కడ ట్యాప్ చేసి మనం కూడా పార్టిసిపేట్ అయితే చేయొచ్చు ఆ సర్వేలోని. ఇప్పుడు మనం పైనకి వస్తే ఇక్కడ మనకి చాలా ఎర్నింగ్స్ అయితే చూపిస్తాయి ఫ్రెండ్స్. ఇలా అయితే చూపిస్తుంది. మనకి మెసేజ్ ఉన్నాయి కదా, మెసేజ్లో కూడా మనకి న్యూ సర్వే అని అయితే చూపిస్తుంది కదా, ఈ సర్వే పై క్లిక్ చేసి మనం కూడా పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. మనకి ఇక్కడ అమౌంట్ ఎలా విత్డ్రా చేయాలి అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా అమౌంట్ పై అయితే క్లిక్ చేయండి. ఇక్కడ పే అవుట్ అనేది చూపిస్తుంది కదా, దీనిపై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ప్రతి వారానికి వీళ్ళైతే అమౌంట్ అయితే మనకి డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్కి అయితే వేసేస్తారు. మన యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే వీళ్ళు అడుగుతారు ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి సెట్టింగ్స్లోని నన్ను అయితే అడగట్లేదు. మీకైతే ఇక్కడైతే చూపిస్తుంది బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడ్ అయితే అడుగుతుంది. అడిగిన తర్వాత ఇక్కడ పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి కదా, దీనిపై అయితే క్లిక్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. చూడండి నా అకౌంట్ నెంబరు మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. బ్యాంక్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే మీకు ఇక్కడ బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చూపిస్తుంది. ఫస్ట్ అకౌంట్ నెంబర్ అయితే అడుగుతుంది. తర్వాత ఐఎఫ్సి కోడ్ అయితే అడుగుతుంది. మీది ఎక్కడ బ్యాంక్ రిజిస్టర్ అయ్యింది, పిన్ కోడ్ ఏంటి అని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఇచ్చేయండి. మీకు కావాల్సి ఇక్కడ చాలా మెథడ్స్ అయితే ఉంటాయి. చూడండి 80 మనీ చాలా అయితే ఉన్నాయి. నేనైతే బ్యాంక్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. మీరు కూడా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోండి. అమౌంట్ అయితే ఫాస్ట్గా అయితే మనకి అమౌంట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి అయితే మనం ఇప్పుడు ఎలా ఎర్న్ చేయాలనేది అయితే చూద్దాం. ప్రతి వీక్కి మనం ఏం విత్డ్రా అయితే చేయక్కర్లేదు. ఆటోమేటిక్గా మనకి అమౌంట్ అయితే విత్డ్రా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ముందుగా అయితే ఎర్నింగ్స్ అయితే వెళ్దాం. ఎర్నింగ్స్ అని చూపిస్తుంది కదా, దీనిపై అయితే క్లిక్ చేయండి. ఎర్న్ అని అయితే చూపిస్తుంది కదా, దీనిపై అయితే మనం క్లిక్ చేస్తే ఇక్కడ సర్వీస్ చేస్తూ మనం అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కంటెక్స్ట్ అనేది చూపిస్తుంది కదా, దీనిపై మనం క్లిక్ చేస్తే అమౌంట్ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ చూడండి 0.01 అయితే సెన్స్ అయితే ఇస్తున్నారు. జస్ట్ దీన్ని వ్యూ చేస్తే చాలు. మనం ఈ వెబ్సైట్ని మనం ఒక 20 సెకండ్స్ చూస్తే మనకి 0.1 సెన్స్ అయితే ఇస్తారు. ఇలా చూడండి ఈ వెబ్సైట్లోకి అయితే మనం తీసుకెళ్ళింది కదా, ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ టైమర్ అయితే రన్ అవుతుంది. అంటే 5 సెకండ్స్ అయితే ఈ వెబ్సైట్ని మనం చూడాలి. జస్ట్ టోటల్ అంతా ఇలా చూస్తే చాలు. మనం ఒక 5 సెకండ్లు అయితే ఈ వెబ్సైట్లో టైం అయితే స్పెండ్ చేయాలి ఫ్రెండ్స్. టైం స్పెండ్ చేసిన తర్వాత మనకి అమౌంట్ అయితే క్రెడిట్ అయితే ఆటోమేటిక్గా అయిపోతుంది. చూడండి 5 సెకండ్స్ అయితే వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనం వెబ్సైట్లోకి అయితే వెళ్దాం. చూడండి ఇక్కడ సౌండ్ అయితే వచ్చింది కదా, ఆటోమేటిక్గా మనకి క్రెడిట్ అయితే అయిపోతుంది అమౌంట్ అయితే. ఒకసారి మనం రీఫ్రెష్ చేస్తే మనకి 0.110 అయితే చూపిస్తుంది కదా, అదైతే రీఫ్రెష్ అయితే అవుతుంది. ఇక్కడైతే చూడండి ఇలా మనం వెబ్సైట్స్ని జస్ట్ వాచ్ చేస్తూ చూడండి. ఇక్కడ మనకి అప్పుడు అప్డేట్ అయితే అయింది. 0.10 అని 1 అయితే చూపిస్తుంది కదా. ఇక్కడ మనం జస్ట్ యూజ్ చేస్తూ మనం అయితే ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి క్యాప్చా అయితే అడుగుతుంది. క్యాప్చా ఎంటర్ అయితే చేద్దాం. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సర్వే అయితే చూపిస్తుంది కదా, జస్ట్ బస్ ఎక్కడ ఉందని అడుగుతుంది. దీనిపై క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ అయితే క్లిక్ చేద్దాం.
వెరిఫై క్లిక్ చేసిన తర్వాత ఇలా ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇలా అయితే క్యాప్చా అడుగుతుంది కదా, క్యాప్చా పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్యాప్చాని అయితే మనం ఎంటర్ చేసిన వెంటనే మనకైతే ఇది స్టార్ట్ అయితే అవుతుంది. ఒకసారి చూడండి, క్యాప్చా అయితే ఎంటర్ చేస్తున్నాను. మనకి జస్ట్ సింపుల్ క్యాప్చర్స్ అడుగుతుంది, పెద్ద కష్టంగా అయితే ఏమి ఉండదు. ఇక్కడ వెరిఫై పై అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి టిక్ మార్క్ అయితే చూపిస్తుంది కదా. ఇప్పుడు మనకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ వెబ్సైట్లోని మనం కొన్ని పేజెస్ అయితే చూడాలి. చూడండి మళ్ళీ క్యాప్చర్ అడుగుతుంది. నేను దీన్ని అటెంప్ట్ చేయాలనుకోవట్లేదు, వేరే అటెంప్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, లైక్స్ చేస్తూ అమౌంట్ అయితే ఎర్న్ చేయొచ్చు. 0.5 అయితే చూపిస్తుంది. అంటే వీళ్ళు మనకి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఆ వీడియోస్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసి అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ వెబ్సైట్ అయితే ఇచ్చారు కదా, ఈ వెబ్సైట్ని చూసి కూడా మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. వెబ్సైట్ని చూసి యాడ్స్ చూసి ఇలా ఎర్న్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మనం అయితే అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. కొన్ని టాస్క్స్ అయితే వీళ్ళు ఇస్తారు ఫ్రెండ్స్. ఈ టాస్క్ని కంప్లీట్ చేయడం ద్వారా మనకైతే అమౌంట్ అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ టాస్క్స్ని చూస్తే 0.07 అయితే చూపిస్తుంది. ఒక యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలంట. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ అమౌంట్ అయితే మనకు వస్తుంది. ఇక్కడ చూడండి ఇలా 1 మినిట్ అయితే వాచ్ చేయాలంట వీడియోని. 1 మినిట్ వాచ్ చేయడం ద్వారా మనకైతే అమౌంట్ అయితే వస్తుంది. జస్ట్ మనం ఒక వీడియోని అయితే వాచ్ చేసి చూద్దాం, ఎలా చేయాలనేది అయితే మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మొత్తం అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు దాకా ఎవరో ఎంత అమౌంట్ అనేది ఎర్న్ చేసుకున్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇలా మనం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి స్క్రీన్ షాట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ముందుగా మనకి ఇక్కడ ఒక లింక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు కదా, ఈ లింక్ పై మనం అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి 5 మినిట్స్ వాచ్ చేయాలంటే ఈ వీడియోని. ఫస్ట్ క్యాప్చా పై అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ చాలా క్యాప్చాస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి దగ్గర హ్యూమన్ లేకపోతే రోబోట్ అని, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చూపిస్తుంది కదా, ఇలా అయితే సబ్మిట్ అనేది చూపిస్తుంది. ముందుగా మనం ఈ లింక్ పై అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక యూట్యూబ్లోకి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. ముందుగా మీరు మొబైల్ని మ్యూట్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇందులో ఏదో ఒక వీడియోని మీరు ఒక వాచ్ చేయాలంట. జస్ట్ మళ్ళీ ఇందులోకి వెళ్దాం. ఒకసారి సెకండ్ లింక్ పై అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సెకండ్ లింక్ పై క్లిక్ చేస్తే ఈ వీడియోని అయితే మనం వాచ్ చేయాలంట. ఈ వీడియోని వాచ్ చేయాలంటే ఇదే కదా ఆ వీడియో. ఈ వీడియో పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన Register your domain and start your website with hosting.in. Choose from the most trending domain extensions. Enjoy the How's it going, everybody? Welcome back. Today I wanted to talk about web hosting. So thank you guys very much for watching, and I'll see you in the next one. Have a wonderful day. చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక స్క్రీన్ షాట్ అయితే చేయాలి. చేసిన తర్వాత మనం మళ్ళీ వెబ్సైట్లోకి అయితే వచ్చేద్దాం. వచ్చేసిన తర్వాత ఇక్కడ బ్రౌజ్ అనేది చూపిస్తుంది కదా, ఈ బ్రౌజ్ పై అయితే How's it going, everybody? Welcome back. Now, are you considering using Bluehost for your web hosting needs? Well, with over 2 million websites hosted by Bluehost, it's clear that many people trust the company for their hosting services. In this review, we'll explore the pros and cons of Bluehost to help you decide if it's the right choice for you or your situation. Now, Bluehost has been in the hosting business since 2003, and during that time, they've built a reputation for offering affordable pricing, helpful customer support, and a variety of useful features. Their uptime and server speeds are also generally reliable. However, there are a few downsides to consider. For example, the cheapest hosting plan has some restrictions, and the prices are quite a bit higher for renewal. We'll go into more detail about all of these points in this review, but if you're interested in pricing or discounts, you can find that information in the description down below. Alright, so let's dive straight into the strengths of Bluehost. When choosing a web host, uptime is an essential factor to consider. After all, if your website is down, your users won't be able to access it. Typically, a good uptime rate is between 99.91% and 99.93%. I'm happy to say that Bluehost easily meets this benchmark, with an uptime of over 99.98% over the past 6 months. While there were a few months, including April, May, July, and September 2022, where the uptime was quite a bit below average, still, Bluehost has generally kept my site running smoothly without any major outages. Having a hosting provider that can offer consistent uptime is important, and Bluehost is shown to be reliable in this regard. Now, page load speed is another critical factor for the success of a website. And according to Google research, a page load time between 1 and 3 seconds increases the probability of a visitor bouncing from the site by 32%.
This means that the longer it takes for a page to load, the more likely a visitor is to leave. In today's mobile-first world, it's also important to optimize your site for mobile users. If you don't, you risk losing traffic. A slow website means less traffic and potentially lower sales. Now, my test site with Bluehost has an average load speed of around 590 to 600 milliseconds over the past 6 months. While this isn't the fastest speed I've seen among hosting providers, it's still sufficient to keep visitors on your site. In fact, Bluehost has been improving its loading times month after month. Now, when it comes to website security, it's always reassuring to see that hosting companies like Bluehost don't compromise